నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. మంగళగిరి 13వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగంపై నామమాత్రంగా ఎంక్వైరీ చేసిన అధికారుల బృందం. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన బాపట్ల జిల్లాలోని ఐలవరం గ్రామం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు పొత్తులు చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారని విమర్శించారు. తెలంగాణలో తన దత్తపుత్రుణ్ణి పోటీలో పెట్టారని, నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ బాబు ఇంకో పార్ట్నర్ అని చెప్పారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని, తెలంగాణలో డైలాగులు కొడతాడని, తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదని విమర్శించారు. ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు అని సీఎం ఎద్దేవా చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారని, విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారని అన్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటున్నారు అంటూ సీఎం ధ్వజమెత్తారు. నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గంలో 3వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపిన జనసేన పార్టీ. ఉమ్మడి ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ ఇచ్చిన జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి చల్లపల్లి శ్రీనివాసరావు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యల్ని తీరుస్తామని వెల్లడించారు. అంగన్వాడీల న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన చల్లపల్లి శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గత 4 రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ టీచర్లు అలాగే అంగన్వాడీలో పనిచేసే హెల్పర్లు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వీళ్ళకి ఒక గుర్తింపు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు చేస్తా ఉన్నా కానీ ఈ రోజున వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమంతా వచ్చి ఏదైతే వీళ్ళకి అన్యాయం జరుగుతా ఉందో, దేనికంటే గ్రామాల్లో ఈ అంగన్వాడీ సెంటర్లో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు తన కన్న తల్లులు ఎలా చేస్తారో, కూతురికి గర్భం దాలిస్తే అలాగే కూతురికి పిల్లలు పుడితే వాళ్ళని ఎలా సాగుతారో ఆ టైప్లో వీళ్ళు ఒక మనసుతో చేసే పని ఇది అంగన్వాడీ టీచర్లు అంటే. వాళ్ళు సరైన గుర్తింపు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మేము గుర్తిస్తున్నామని చెప్పి 11,500 రూపాయలు ఇది శాలరీ ఇస్తూ అసలు ఏమో సరిపోతాయి. ఒక ఈఎస్ఐ లేదు, ఒక పిఎఫ్ లేదు, చనిపోతే ఒక పెన్షన్ లేదు, అసలు ఒక ఇన్సూరెన్స్ లేదు. మరి ఏ విధంగా మీరు ఆదుకుంటారు వీళ్ళని? మేము గట్టిగా ఫైట్ చేస్తాము. దేనికంటే వీళ్ళకి ఏ ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవు. ఒక వితంతు చేస్తున్నప్పుడు వితంతు పెన్షన్ రాదు. అలాగే వీళ్ళు పొరపాటున ఏమన్నా ఇబ్బంది అయితే ఏ ఇన్సూరెన్స్ లేవు. అలాగే మీ మీటింగ్లకు మాత్రం వీళ్ళందరినీ బస్సులు పెట్టుకుని పిలిచి వెళ్తూ ఉంటారు. మేము జీతాలు ఇస్తున్నాం, మీ కింద పనిచేసే ఒక గుమ్మస్తాల్లాగా వీళ్ళని చూస్తున్నారు తప్పితే ఒక గుర్తింపు లేదు వీళ్ళకి.
నేను ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం వైసీపీ గవర్నమెంట్ వారికి, జనసేన పార్టీ మీరు ఈ కంపల్సరీ గుర్తించి వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రభుత్వ పథకాలు దూరంగా ఉన్నారో అవన్నీ వీళ్ళకి కావాలి. ఇవన్నీ కాని పక్షంలో రాబోయే మా గవర్నమెంట్ లో, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి గవర్నమెంట్ లో ఇవి ఏవైతే పరిష్కారాలు ఉన్నాయో మొట్టమొదటి దీని మీద దృష్టి సారించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అండి పాదయాత్రలో ఇచ్చిన హామీలు మడమ తిప్పను అన్నాడు, కానీ మడమ తిప్పేశారు. మా పట్ల ఏం చేయలేదు, అంగన్వాడీల పట్ల ఏం చేయలేదు. అదేమనంటే మీరు మా వెనక పాదయాత్ర చేయలేదు కాబట్టి మిమ్మల్ని పక్కనకి నెట్టేస్తున్నాననే పదంతోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. పాదయాత్ర ఎవరైనా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర వచ్చినప్పుడు మా అంగన్వాడీ కిందగా వస్తే కనుక నమస్కారం పెట్టాము, అది మా ధర్మం. ఎవరొచ్చినా ఏ పార్టీ వాళ్ళైనా ఏది ఉన్నా సరే అందరం ఒకటే అనుకునే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతూ ఉంటాం. కానీ మమ్మల్ని కాదు అని ప్రతి విషయంలోనూ అంగన్వాడీల్ని పక్కకు నెట్టేశారు. ప్రతి దానిలోనూ మాకు ఇచ్చే జీతం ఎంతండి, వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చేంత కూడా లేదు. కానీ దానిలోనే మేము పిల్లలకి సగం ఖర్చు పెడుతున్నాం. ఏ బిల్లులు ఇవ్వటం లేదు, కట్టెల బిల్లులు ఇవ్వటం లేదు, ఏం ఇవ్వటం లేదు. కూరగాయలకి పిల్లాడికి 50 పైసలంట. 10 మంది పిల్లలు అయితే 5 రూపాయలు వస్తాయండి. దానికి ఏం కూరగాయలు వస్తాయి, ఏం బిల్లులు మేము కట్టగలుగుతాం? అలాంటివి మేము చాలా ఎదుర్కొంటున్నాం. మేము ఆకలి మంటతోనే వచ్చాం, కానీ మాకు ఒళ్ళు బలిసి రాలేదు. ఒళ్ళు బలిసి వచ్చారని ఎవరో ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు ఈ రోజు పేపర్లో వచ్చింది. మేము ఒళ్ళు బలిసి రోడ్ల మీద కూర్చోలేదు. ఆకలి మంట ఇంట్లో చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళకంటే కూడా మేము అంగన్వాడీలో ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి తల్లిదండ్రులు, లబ్ధిదారులు పిల్లలు మా దగ్గరకు పంపిస్తారు. వాళ్ళకి ఏదొచ్చినా గానీ మాది హామీ అనే మేము మాట్లాడుకుంటాం కాబట్టి, మేము మాట్లాడతాం కాబట్టి అలాంటి హామీల కోసమైనా సరే మా బిడ్డల్లాగా వాళ్ళని చూసుకుంటానే ఉంటున్నాం. కానీ ఇంకా మమ్మల్ని ఏదింపులకు గురి చేసి మీకు ఏమి అంగన్వాడీలకి ఇస్తానన్న అదనంగా ప్రభుత్వం మాట ఇచ్చింది. మరి మాట తప్పిందంటే మరి వెనక తిప్పినట్టే కదండి అని మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మాకు ఇవ్వాల్సినవి నువ్వు కనీస వేతనం మేము అడుగుతుంది. గవర్నమెంట్ కింద అన్ని తీసేశారు. కనీసం రేషన్ కార్డు కూడా తీసేశారు. ఆఖరికి ఆ పెన్షన్లు లేవు, ఏమీ లేవు, మా పట్ల ఏమీ లేవు, ఇళ్ల స్థలాలు కూడా లేవు ఆఖరికి. అయినా కూడా మంచి హృదయం కలిగి మేము, ఎందుకంటే 33 సంవత్సరాలు మంగళగిరి ప్రాజెక్టు స్థాపించి 33 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం మేము. అయినా మా మీద జాలి దయ లేకుండా వైసీపీ పార్టీ ఒక్కదే చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 5,000 నుంచి 10,000 అన్నారు. 5,000 దాకా 500 దాకా తీసుకొచ్చారు జీతం. అవి మేము పోరాటాలు చేసాం, అప్పుడు కూడా చేసాం. అప్పుడు కూడా పైరింగ్ ఉంటే నీళ్ళు వదిలేరు. కానీ 500 ఇప్పుడు తీసుకుంటున్నామంటే మా పోరాటాలే. మా యూనియన్ మాకు అండగా ఉంది కాబట్టి మేము పోరాడుతూనే ఉంటాం. ఎప్పటికీ పోరాడతాం. మా ఆకలి కడుపులు నింపే వరకు పోరాడతాం. మా పోరాటం, మా ఉద్యమం ఎప్పుడు ఆగదు. ఎవరైనా ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు మద్దతుగా వచ్చినందుకు మాకు నిన్నటి నుంచి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని గుర్తించి ఆడపిల్లలు రోడ్డు మీద ఉండారని వచ్చి మాతో పాటు మేము ఉన్నామమ్మా మీకు అండగా అని మాకు హామీ ఇచ్చినందుకు మేము చాలా మీకు రుణపడి ఉంటామండి. ఎప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు. ఉంటాం ఎంతకాలం అయినా సరే, ఎంత తీయం, వెనక తిరగం. అంగన్వాడీలు అంటే సత్తా ఏంటో చూపిస్తాం. అవసరమైతే చేస్తాం, అది కూడా చేస్తాం, దానికి కూడా వెనుదిరగం. కానీ మమ్మల్ని చేసుకోనిట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని, అందులో భాగంగా తూర్పు నియోజకవర్గం 57వ వార్డు నందు ఉన్నటువంటి గడ్డిపాడులోని గణేష్ నగర్ లో సుమారు 50 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ మరియు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలియజేశారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు 55వ వార్డులో పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో 90% పనులు పూర్తి చేశామని తెలిపారు. అనంతరం రోడ్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పఠాన్ రిహానా, వార్డు ప్రెసిడెంట్ నూర్ ఖాన్, వైసీపీ ముఖ్య నాయకులు సురేంద్ర, బన్నీ పాల్గొన్నారు. ప్రతిరోజు నియోజకవర్గ పరిధిలో పర్యటనలో భాగంగా నేడు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా స్థానిక 11వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. పొన్నూరు రోడ్లోని ఆనందపేటలో ప్రతి గడపకు తిరిగి స్థానిక ప్రజలకున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పొన్నూరు రోడ్డులోని ఆనందపేటలో ప్రతి గడపకు తిరిగి స్థానిక ప్రజలకున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైడు కాలువలు, లీకైన డ్రైన్స్ పరిశీలించి కార్పొరేషన్ సిబ్బందితో మరమ్మతుల పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో అబీద్ బాషా, రహమాన్, పద్మ, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మెకు దిగిన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మొండిగా వాలంటీర్లతో సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను నడుపుతామని బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గౌరవ వేతనం అమలు చేయాలని గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా గురువారం నగరంలో అంగన్వాడీల దీక్షలకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీకు మద్దతుగా వచ్చామని తెలియజేసుకుంటానికి సంతోషపడతా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం రాదు, సమస్యల పట్ల అవగాహన కూడా లేదు. అధికారం కోసం ఆ సమయానికి ఏది అవసరమైతే అది మాట్లాడారు, అంతే తప్ప పరిపాలనలో కనీసం అవగాహన చేసుకొని గద్దెనెక్కిన తర్వాత అయినా వివిధ వర్గాల సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఆ పరిష్కరించాలంటే ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే అంశాల మీద కూడా ఈ ముఖ్యమంత్రికి పూర్తిగా అవగాహన లేదు. ఉదాహరణకి ఇందాక మన మిత్రులు చెప్పారు, భాష రామారావు గారు వచ్చి వెళ్ళారు, వారు కూడా మాట్లాడారు, వారు కూడా చెప్పారు. సిపిఎస్ రద్దు విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగ సంఘాలన్నీ కోరితే ఎస్పీ టక్కర్ గారు కమిషన్ వేశారు, దాంతో కొన్ని సూచనలు చేశారు. దాన్ని అమలు చేసే కార్యక్రమం వచ్చే సమయానికి అధికారానికి మార్పిడి జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం ఉద్యోగ సంఘాలతో చర్చిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మక జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగే పాదయాత్రల సందర్భంగా ఇందాక చెప్పాడు శ్రీనివాస్, ప్రశాంత్ కిషోర్ పీకే గారు చెప్పిన మాటలని అది ఎంతసేపు రద్దు చేస్తా వారంలో, సిపిఎస్ఏ కదన్నా అధికారం రాగానే వారంలో రద్దు చేస్తానన్నాడు. ఇది చాలా ఆశించారు. పెన్షన్ ఉండాలని, మీకంటే అసలు పెన్షనే లేదు, అది పక్కన పెడదాం. అసలు పెన్షన్ ఉన్న ఉద్యోగస్తులు గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంకి వచ్చిన తర్వాత ఇటీవల మిచాంగ్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గురువారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు జనసేన పార్టీ శ్రేణులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అత్యంత దయనీయంగా ఉన్నది. రైతు పొలాన్ని చూసి కడగండ్ల పాలవుతున్నటువంటి స్థితి కొనసాగుతూ ఉంది. గతంలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కరువు వచ్చి మొత్తం పంటలు వర్షాలు లేక నాశనం అయిపోతే కరువు మండలాలను ప్రకటించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే మిచాంగ్ తుఫాను కారణంగా అరకొరగా ఉన్నటువంటి పంటలతో సహా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పంట భూములన్నీ నీటి పాలైపోయి కనీసం 1% కూడా పంట చేతికి రాని దుస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతు గోడు వర్ణనాతీతంగా కనపడుతూ ఉన్నది. ఇప్పటికే 4-5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిచాంగ్ తుఫాను వల్ల 2 రోజులు కూర్చున్న అకాల భారీ దెబ్బతోటి డెల్టా ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. దీనికి సిపిఐ పార్టీ తలపెట్టిన ధర్నాకి సిపిఎం పార్టీగా మేము సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం అంచనా వేస్తున్నాము, అన్ని గ్రామాల్లో తిరుగుతున్నామని చెప్పారు. కానీ వాళ్ళు తిరిగే దాంట్లో, వాళ్ళు అంచనా వేసే దాంట్లో పూర్తి భిన్నంగా ఉన్నది. ఇవాళ కేవలం నష్టపరిహారం గురించి చెప్పకుండా మీకు సబ్సిడీతోటి 80%, 50% విత్తనాలు ఇస్తున్నామని చెప్తున్నారు.
కానీ నష్టపోయిన దానికి పరిస్థితి ఏంటి? వాళ్ళ మిర్చికి 1,00,000 పైన పెట్టుబడి పెట్టారు. నష్టపరిహారం 70. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడితే నేను వచ్చాను, నొక్కాను, నేనున్నాను, అన్నున్నాడు, మీ కొడుకున్నాడు, తమ్ముడు ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి 10 రోజులైంది ఈ తుఫాను వల్ల రైతులు దెబ్బతిని ఆంధ్ర రాష్ట్రంలో. సరే గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కానీ దాదాపు 1,80,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. చాలామందిని మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత 50 సంవత్సరాలు కూడా చెప్తున్నారు, ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగినటువంటి సందర్భాన్ని మేము చూడలేదని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన గవర్నమెంట్ చూసాం కదా. బాపట్ల వచ్చాడు, పరామర్శించాడు. ఏ రకంగా వచ్చాడు? ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తాకు వచ్చినట్టుగా రెడ్ కార్పెట్ పరిపించుకుని చక్కగా బారికేడ్లు కట్టించుకుని, ఇంతకు ముందు ఏదైనా మీటింగ్కి వస్తే రోడ్డు పక్కన బారికేడ్లు చూసాం. పాపం మరి దానికి ఎందుకు పైన టెంట్లు కూడా వేయించుకున్నాడు. మరి పైన ఎవరైనా బురకు దింపుతున్నప్పుడు పాపం. ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా ఎక్కడ కూడా కనీ విని చూసుంటాం. ఈయన చెప్తాడు కదా, దేశంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని అమలుపరుస్తున్నామని. మేము కూడా నమ్ముతున్నాం అదే. దేశంలో లేని విధంగానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను పరామర్శించడం కానీ రోడ్ల మీద కానీ వచ్చే పరిస్థితి ఉంది. కూడా చెప్తున్నాం, ఇవాళ సిపిఐతో కానీ మిత్రపక్షాలన్నిటితో కలిపి మేము జనసేన పార్టీ డిమాండ్. మంగళగిరి 13వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగంపై నామమాత్రంగా ఎంక్వైరీ చేసిన అధికారుల బృందం. కంప్లైంట్స్ వచ్చింది. అయితే మీరు అనుకున్నట్లు అది భారీ స్కామ్స్ ఏం కాదమ్మా. ఇన్కన్వీనియంట్ క్రియేటెడ్ టు ద పబ్లిక్ అని చిన్న కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ చేసిన తర్వాత డీటెయిల్స్ రిపోర్టు మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి. మేడం, నిన్న మీరు వెళ్ళినటువంటి 1వ వార్డు తోట శ్రీనివాసరావు అవినీతి ఆరోపణలు వస్తే గతంలో కూడా వాయిస్ మెసేజ్లు, వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అవి మీ దృష్టికి వచ్చాయనండి? ఎంక్వైరీ వివరాలన్నీ కూడా మేము గోప్యంగా ఉంచి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలండి. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్పితే అవి ఓపెన్ చేసేవి కాదు. పైన మీరు అనుకున్నంత భారీ స్కామ్స్ అయితే మాత్రం అక్కడ ఏమీ లేవు. రత్నాల చెరువు ఈ ప్రాంతంలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాలు లంచాలుగా పడి పర్మిషన్ ఇచ్చారని దాని మీద పనిచేస్తూ ఒక భవన నిర్మాణ కార్మికుడు కింద పడి చనిపోయాడు. అది అన్ని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. దాంట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాలతోనే అనుమతులు ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్ కట్టాల్సింది 1 ఫ్లోర్, దానికి మించి కడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి ఏం చేస్తుండ్రు? అతనిపై ఏం చర్యలు తీసుకుంటారు? విచారణ జరుగుతున్నదండి. విచారణ జరిగిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మేము పై అధికారులకు సమర్పిస్తాము. యాక్షన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారుల మీద నివేదిక సిద్ధం చేయడానికి వచ్చారు. సాక్షులుగా కొంతమంది ప్రముఖుల్ని పార్టీకి అనుగుణం వాళ్ళనే పిలుస్తున్నారు. వార్డులో ఉన్నటువంటి ప్రజలు పిలవట్లేదని ఆరోపణలు వస్తారు. ఎంక్వైరీ అనేది వన్ సైడెడ్గా ఉండకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నలుగురిని పిలవడం జరుగుతుంది. నలుగురు అన్నా కూడా వాళ్ళకి అనుకూలమైన పిలుస్తారు. మీరు వార్డులోకి వచ్చి అడిగితే బాగుంటుంది. వాళ్ళని ఆఫీసులోకి పిలిచి గోప్యంగా అడుగుతున్నారు అని బయట అనుకుంటున్నారు. అదేం లేదు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మెకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. కమ్యూనికేట్ చేసే దానిలో సమయాభావం వల్ల చాలా ఆందోళన జరిగింది విజయవాడలో. కానీ ఆందోళన జరిగిన వెంటనే మీకు ఆ రోజు పెంచిన జీతాలన్నీ కూడా అవి ప్రకటించి అమలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 4,200, 6,000 ఈ రేంజ్లో ఉన్నది ఒక్కసారి ఎంతో 13,500కి 10,500కి తీసుకెళ్లినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెంచాడని చెప్పి ఈ పెద్ద మనిషి పాదయాత్ర చేస్తా అంగన్వాడీలు అడిగితే నేను అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నదానికంటే ఎక్కువగా మీకు అందిస్తానని చెప్పాడు. ఇవాళ తెలంగాణ వాళ్ళతో ఎక్కువగా కాదు కదా, ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం 1,000 రూపాయలు మీకు పెంచి చేతులు దులుపుకున్నాడు. మీరు ఎన్ని ఆందోళనలు చేసినా లెక్క చేయట్లా. నాకు తెలిసి ఆదాయ పరిమితిని వంకగా చూపించి ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎలిజిబిలిటీ లేకుండా చేశారు మిమ్మల్ని ఆ రోజు. ఈరోజు అది ఒక పెద్ద నష్టం మీకు. చాలా దారుణమైన అంశం. 5 ఏళ్ళు అయిపోయింది మేము పెంచి. ఇవాళ 5 ఏళ్లలో మరి ఇవాళ ఉన్నటువంటి ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనం చూసాం. ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు చూస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి.
ఆ రోజు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఎట్లా ఉన్నాయి, అసలు ఏ విధంగా పెరిగిపోయినాయో ప్రతిసారి కూడా ఏదైనా ఏ ప్రభుత్వాలైనా పెరుగుతున్న ధరల సూచికి అనుగుణంగా జీతాలన్నీ పెరుగుతూ ఉంటాయి. మీకు కూడా దానికి సంబంధించి అదే యాంగిల్లో మీకు ఎరియర్స్ కానీ పిఆర్సీలు కానీ ఇస్తూ ఉంటారు ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి. ఇవేమీ కూడా అమలు కావట్లేదు. కానీ ఆ రోజు మాత్రం నమ్మించి అడ్డగోలుగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు. ముఖ్యంగా మహిళా తల్లులు ఆ రోజు మోసపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు విని. ఈ రోజు బాపట్ల జిల్లా పేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై గత 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్న అవినీతిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా పోరుబాట అనే కార్యక్రమం ద్వారా అవినీతిని వెలికి తీస్తున్నాడనే నెపంతో సాయిబాబాపై వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ భౌతికంగా దాడి చేయడం, బెదిరింపులకి పాల్పడటం వంటిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఘాటుగా స్పందించారు. అధికారం ఎప్పుడూ ఒకరి పార్టీ సొంతం కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ వడ్డీతో సహా అప్పచెప్తామని అన్నారు. అధికారులు పార్టీలకు అతీతంగా తమ విధుల్ని నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీకి వత్తాసు పలకకూడదని సూచించారు. మీకు అంత అధికారులకు అంత అత్యుత్సాహం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరెవరు వచ్చారో ఏంటో అన్ని తెలుసు నాకు. ఎవరికి జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు కదా. నీకు తెలుసు కదా అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి. రోజులు దగ్గర పడతా ఉన్నాయి. 3 నెలలు 4 నెలలు మొత్తం ఎలక్షన్ ఒక్కోడు బండారం బయటపడింది. మొన్న జరిగినటువంటి షఫిలింగ్, వాళ్ళ సీట్లు షఫిలింగ్లోనే అర్థమైంది ఏంటి పరిస్థితి అనేది. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేది ప్రజలు. వాళ్ళని సక్రమంగా చూసి మళ్ళా వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొని మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోవాలి ఓట్ల కోసం. ఒకసారి దానిలే మనకి, రెండోసారి ఇంకోసారి పారిపోదాం అనుకుంటే చేసేది లేదు. వాళ్ళకే అర్థమైంది. చల్లని నోటి ఆడైనా చల్లదు. ఇటు నుంచి అడిపోయినా అటు నుంచి ఇటు వచ్చారు. కాకపోతే వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఉన్నారు చూడు. వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటి పరిస్థితి అనేది. ఇటువంటి ఒక భయానక వాతావరణం, ఒక చీప్ కార్యక్రమాలు చేసి ఏదో ఎవరినో భయపెట్టగలనుకోవటం, లేకపోతే ఏదో బాగుంటుందాం అనుకోవటం, దీనికి రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు వీళ్ళ గురించి, మన స్థాయి గురించి. కానీ తెలుసు గతం అంతా ఒకసారి రీల్ వెనక్కి తిరిగితే ఏమేం చేశారో, ఏమేమి జరిగినాయో, వీళ్ళ అధికారంలో ఇంకా వచ్చిన కాడి నుంచి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమేమి జరిగినాయో సిగ్గుండాలి. వెళ్ళిపోయాడుగా నాగార్జున గారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆడన్నా మీకు అండగా ఉంటాడు. ఉండని చూద్దాం అది కూడా. అసలు మీకు సిగ్గుండాలి. ఏడ పోటీ చేసి ఏడ గెలిచేవాళ్ళు ఏడా పోటీ చేస్తారు. ఎందుకు పోతారు పక్కకి? నీకు అండేముంది? నీ పరిస్థితి రేపు రెచ్చిపోయిన వాళ్ళ పరిస్థితులు. పోలీసులు కూడా నేను చెప్తా ఉన్నా, అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఊడిగం చేయొద్దు ఎవడికి. ఉన్నదున్న వాస్తవాలు తెలుసు మీకు. నిజాయితీగా నిలబడండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, నియంతృత్వంలో లేవు. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అధికారం కోసం అరువులు చేస్తూ ఉన్నాడు. దేనికైనా సిద్ధపడి ఉన్నాడు. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలే మట్టిలో గెలిచిపోయారు. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంత ఏముంది జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఎవడున్నాడు అతను నమ్ముకొని? ఎవడన్నా నమ్మి ఆయన నమ్మేవాడని ఉన్నాడా? తల్లి చెల్లి లేదు, ఇంకెవరు ఉంటారు? తల్లి చెల్లే లేదు. ఈయన వదిలేసి విడిచేసిన బాణం ఎవరు షర్మిలమ్మే లేదు. ఎంతో ఇక్కడ బాబాయిని దావనూకారు అధికారం కోసం. ఆ చెల్లి సునీత లేదు. తల్లి అట్ట తల్లి ఉండదు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. వాళ్ళకి భయం ఏదంటే ఈయన నమ్మకం రాష్ట్ర ప్రజలు బిక్కుమంటా ఉన్నారు. ఏదో ఒక్క ఛాన్స్
స్వామియే శరణమయ్యప్ప అంటూ కనకనమండే నిప్పులలో నడిచిన భక్తులు ఆశ్చర్యపరిచారు. గుంటూరు శ్రీను స్వామి, కాటూరి సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, కార్యక్రమాలు, పంచమండపాల అయ్యప్ప పూజ మహోత్సవం, హోమగుండాల పూజ ఘనంగా నిర్వహించారు. డోకుపర్తి రఘు గురుస్వామి ఆధ్వర్యంలో భజన సంకీర్తనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గోలి శ్రీనివాసరావు స్వామి, ఆకురాతి సుబ్బారావు స్వామి, రాచాబత్తుని జగదీష్ స్వామి, కొడాలి వెంకటేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. మంగళగిరి 13వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగంపై నామమాత్రంగా ఎంక్వైరీ చేసిన అధికారుల బృందం. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన బాపట్ల జిల్లాలోని ఐలవరం గ్రామం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.